హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఇంట్లో చేసిన హోమ్ మేడ్ సాంబార్తో గాయత్రి సాంబార్ సూపర్గా వేస్తుంది. మునక్కాయలు బాగా వేసి పిల్లలకి ఇష్టం, నాకు ఇంకా చాలా ఇష్టము. ఈరోజు గాయత్రితో అడిగి మరీ సాంబార్ చేయించుకున్నాము. ఈరోజు అది గాయత్రి వేసిన సాంబార్తోనే ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. చూసే ప్రతి ఒక్కరైతే ముందుగా అయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా గాయత్రి? ఓకే. వేడి వేడిగా ఉంది, వేడి పొగలు అన్నం వేడిగా ఉంది, సాంబార్ వేడిగా ఉంది. అబ్బా, ఇది ఏడబెట్టినా అది టేబుల్ ఖరాబ్ అవుతుంది. అంతా చారే గాయత్రి ఏడబెట్టిన వస్తుంది కింద కారకుండా. అంటే నేను ఏడబెట్టుకుంటా, నువ్వు ఆడబెట్టుకుంటా. ఇక టేబుల్ క్లీన్ చేసి ఏడబెట్టాం. చూడండి మునక్కాయలు బా రెండు కాలుతున్నాయి. ఇంట్లో వేసిన సాంబార్కి అయితే సూపర్ ఉంటుందా బా. కాయలు వచ్చినాయి, పోవాలి. బాగుందా? సూపర్ ఉంది. క్యారెట్ మునక్కాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. అమ్మా కలతలేదా? మునక్కాయ సూపర్ ఉంది. నీ బిడ్డలు వచ్చారకు మొత్తం తినేసే. పైసలు 30 రూపాయలు సాంబార్గా ఇస్తా. ఎల్లిపాయలు దంచేసిన, స్మెల్ బాగుంది కదా. సాంబార్ ప్యాకెట్ అరే, నాకు సాంబార్ సరిపోదు కదా. తీసుకురా, నాకే సరిపోదు. అమ్మా, నేను వచ్చే వరకు మెకానికేనా? యాక్చువల్లీ ఇద్దరేమో ఉన్నాం కదా, సర్వీస్ స్టవ్ ఇవ్వలేరు కాబట్టి సాంబార్ మేమే వేసుకోవాలా. నాకు డయాలసిస్ టైం అయింది కాబట్టి నేను ఎక్కువ తినలేను, కాబట్టి ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ పెట్టింది గాయత్రి. ఈరోజు సాంబార్ లేదు. నువ్వే పోయి తీసుకురా. నువ్వే నాకు అది వేస్తే కింద పడుతుంది, మళ్ళీ నువ్వే మొత్తుకుంటావు మొత్తం, మళ్ళీ కింద వేసినామని. నేను పోయినాక దెబ్బదామనే. లేదు దొబ్బను. బా ఏను గాయత్రి, ఏనన్నక ఏను తినుకుంటూ ఉంటావు. తినను, ఇవాళ సబ్స్క్రైబర్ చూస్తుండ్రు కదా, తినను. మా విషయాలు ఈరోజు కడుపు నిండా తింటారో దోస్తులకు ఇస్తారు. ఎక్సలెంట్ ఉన్నాయి గాయస్ మునక్కాయలు. అయితే ఏంది మునక్కాయలు ఎక్సలెంట్ ఉన్నాయి అంటే. ఎవరు చేసి చూడండి ఎంత పెద్ద మునక్కాయలు వేసింది. హోటల్లో చేదు ఉంటాయి. మునక్కాయలు మొత్తం తింటేనే టేస్ట్ బాగుంటాయి కదా. అట్లా అన్నామనుకో అంత మొత్తం తినేసిన క్యారెట్ గిరెట్ మొత్తం నీళ్ళకన్నా మునక్కాయ నోట్లు వేసుకుని అమ్మాలా. అమ్మా నీది అయిపోయిందే. అబ్బా కాసి నాకు డైజెస్ట్ టైం అయింది కాబట్టి ఫాస్ట్ తిన్నాను. అదే ఏమనంటే ఇంకా అది వస్తుంది ముందలకి. నేను నిజంగా ఎక్కువ తినలేదు. డైజెస్ట్ టైం ముందర మాత్రం కొంచెం గిద్ద తింటే కడుపు టైట్ అయిపోతుంది. చూడండి ఇంకా ఓడగొట్టేసింది ఇంకా, ఫిక్స్ ఉంది అంతే. ఇంకేం చూడు, నాకు అన్ని ఎండుమిరపకాయలు అన్నీ వేసింది. ఇగో నాకు లేదా మిరపకాయ
మునక్కాయలు తినుకుంటా కూర్చుంటాడు. మునక్కాయలు ఎక్కువ వేసింది. గాయత్రి ప్రతిసారి ఏదో ఒకటి ఏమంటారు టాలెంట్ వాడుతుంది. అబ్బా నేను అక్కడ దొరికిపోతున్నా. మళ్ళీ రేపు నుంచి నువ్వు ఒకడే కదా. మునక్కాయలు ఇట్లా మొత్తం తినాలి. మరి తినలేనా చూడు. 4 తింటా. చూడండి, యాక్చువల్లీ మునక్కాయలు ఇట్లా తినాలి. ఇట్లా తింటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలా అంటే అబ్బా. అవును గాయత్రి, మునక్కాయలు అట్లా తినాలి. చిచి నీకు తిన్నీకి వస్తా కదా. ఇలా ఎలా తింటారు? నాకేమో మునక్కాయలు అట్లనే తింటారు. అయిపోయింది. నాకు ఈ మునక్కాయల పిచ్చి పట్టుకుంది. నాకు తెలుసుగా అయితే నువ్వు ఏదో చేసినావు, ఏదో చేసినావు. సంథింగ్ ఇస్ దేర్. ఇంకేం ఇంకా తిని వేస్ట్ ఉంది, అది ఆల్రెడీ తినేసినాం. అమ్మా అయిపోయింది. ప్లేట్ ప్లేట్ తింటారా? తిను. అయిపోయింది. సాంబార్ కోసం పొద్దున్న నుంచి తినలేదు. వేడి వేడిగా అన్నం వండుకొని సాంబార్తో నా తినాలని ఫిక్స్ అయినా తిన్నా. అయిపోయింది రబ్బాబోయ్. గాయత్రి అయితే విజయవంతంగా అయితే గెలిచింది. మనం ఓడిపోయినాము. దీంట్లో ఏమీ లేదు చూసుకోండి. ఇంట్లో మాత్రం 2 క్యారెట్లు ఉంచినాయి. క్యారెట్ కూడా లేదు, తినేసిన మొత్తం. నా దాంట్లో ఇట్లా ఏం లేదు, కాకపోతే రైస్ ఎక్కువ మిగిలిపోయింది. మునక్కాయలు ఎక్కువ ఇష్టం. అయిపోయిందా? చిన్నపిల్లలకు చల్లిన ఈరోజు నాకు ఇంకా సాంబార్ అన్నప్పుడు ఇంకా కొంచెమైనా వేస్ట్ అవుతుంది. కాదు కాదు అన్న, చిన్నపిల్లలకు చల్లినా. అవును గాయస్, ఇది గాయస్ ఈరోజైతే సాంబార్తోనా. బట్ ఈరోజు ఓడిపోయినా, అంగీకరిస్తున్నా. ఇట్లా సంథింగ్ ఏదో జరిగింది. అది వీడియో అయిపోయినాక క్లారిటీగా ఆలోచించి అడుగుతాను. అబ్బో, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం గాయస్. నెక్స్ట్ సార్ ఖచ్చితంగా ఓడించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే డైలసిస్ టైం అయితే నేను తినలేను రైస్ ఎక్కువగా. కొంత గింత తినడానికల్లా కరెక్ట్ టైట్ అయిపోతుంది. ఇక చూడండి, ఇప్పుడే కొంచెం తినడానికల్లా కరెక్ట్ టైట్ అయిపోయింది. అందుకే ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ పెట్టింది. సాంబార్ వేస్తాను, సాంబార్ని మంచిగా మునక్కాయలు మంచిగా వేసి చేస్తా, ఈటింగ్ ఛాలెంజ్ చేద్దామన్నది. నాకు అప్పుడే కొంచెం డౌట్ కొట్టింది, కానీ సరే ఒక వీడియో అయితే అవుతుంది కదా అన్నట్టు ఒప్పుకున్నా. లాస్ట్కి అయితే ఓడగొట్టేసింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గాయస్. అంతవరకు బాయ్ బాయ్. బాయ్.